సార్ కిరణ్ గారు, విజయ్ కిరణ్ గారు, మరి అసలు దేశ చరిత్రలోనే డీజీ స్థాయి వ్యక్తిని ఎవరిని కూడా ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదట. మీరు ఈనాడుకి ఫేవర్గా లేకపోతే ఈనాడు వాళ్ళు ఒకరోజు ముందు రాస్తే దాని ప్రకారంగా మీరు స్క్రిప్ట్ని అమలు చేస్తారట. అసలు ఇంకా మాట్లాడితే పిఎస్ఆర్ ఆంజనేయులు ఈనాడుకి సంబంధించిన రామోజీ గారికి సంబంధించినటువంటి మార్గదర్శికి సంబంధించిన కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని ఇంప్లీడ్ చేయడానికి పిఎస్ఆర్ ఆంజనేయులు గారే కారణం కాబట్టి కక్షపూరితంగా ఈనాడుని టచ్ చేశారు కాబట్టి పిఎస్ఆర్ని మీరు టచ్ చేశారట. ఇది ఆయన చెప్తున్న భాష్యం. మరి ఈయనకి ఇదొక్క ఈనాడు మార్గదర్శి కేసు తప్ప ఇంక ప్రపంచంలో ఈయనకి ఏవి కేసులు దొరకలేదేమో, మరి దాన్నే పట్టుకొని ఎలాడుతున్నాడు. ఇదొక సినిమా, నేను ఒక సినిమా చూస్తున్నాను, ఐసేజ్ అని చెప్పేసి ఒక సినిమా ఉంటుంది, ఇంగ్లీష్ మూవీ, ఇది కార్టూన్ మూవీ అనమాట. దాంట్లో ఉడత ఒక నట్టు ఉంటుంది, ఆ నట్టు వెనకాలే పడుతుంది ఎన్ని పార్ట్లైనా కానీ. ఈ 15-20 సంవత్సరాల్లో 3-4 పార్ట్లు వచ్చినాయి. అలాగే ఈయనకి నట్టులాగా దొరికినట్టుంది. ఇప్పుడు వరకు దాంట్లో డిపాజిట్ దారుడు కూడా కేసు పెట్టలేదు. సరే, ఇక ఆ డీటెయిల్స్లోకి వెళ్ళొద్దులేండి. ఆయన టార్గెట్ ఈనాడు రామోజీరావు. సో దాంతో కొద్దిగా గొప్ప జనాల్లో ఇప్పటికీ కూడా కనబడుతుంటాడు. అదే ఫ్రేమ్ ఉంటుంది ఎప్పుడు కూడా, రాజమండ్రిలో అదే ఫ్రేము. ఆయన వెనకాల ఒక ఆయన ఉంటాడు. ఆయన తప్ప మళ్ళీ ఆ వెనకాల కూడా ఆయన ఏం మాట్లాడు. ఆయన జస్ట్ ఆయన హావభావాలు ఉంటా ఉంటే అదే ఉంటుంది ఫ్రేమ్ ఎన్ని సంవత్సరాలైనా కానీ. సరే, అది ఆయన పర్సనల్ పక్కన పెడదాము. సరే, ఇకపోతే మీరు డీజీ స్థాయి అధికారులను ఇలా రకంగా అరెస్ట్ చేయడం ద్వారా పోలీసు అధికారుల్లో వారి స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు. అలాగే గతంలో గిల్ అనే ఒక ఆయన పంజాబ్కు సంబంధించిన డీజీపీ అధికారి ఏదో పార్టీలో కాస్త లిక్కర్ ఎక్కువై ఒక ఐఏఎస్ అధికారిని మిస్బిహేవ్ చేశారు కాబట్టి ఆయనకు కూడా జస్ట్ ఫైన్ వేసి వదిలేశారు. అంటే ఆయన కూడా, కాబట్టి మీరు కూడా అలాగే వ్యవహరించాల్సింది పోయి ఈ రకంగా తీవ్రంగా వ్యవహరిస్తున్నారు. ఇంకా మాట్లాడితే మరికొన్ని కేసులు కూడా రెడీ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీపీఎస్సీ మూల్యాంకనానికి సంబంధించి దానికి కూడా రెడీ చేస్తున్నారు పీటీ వారెంటు. అదే పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా చెప్పాడంట నవ్వుతూ, నేను ప్రిపేర్ అయ్యి వచ్చాను నెలల తరబడి జైల్లో ఉండడానికి అని చెప్పేసి. ఆయనతో మాట్లాడినవన్నీ చక్కగా ఏదో చెట్టు కింద కూర్చున్నట్టుగా ఆయన మొత్తం కానీ వెడమర్చి చెప్తున్నాడు. సో ఓవరాల్గా అయితే మీరు పోలీసు యొక్క అధికారుల యొక్క స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని ఆయన చెప్పేటటువంటి ఒక భాష్యం. మరి ఇప్పటి వరకు పివి సునీల్ కుమార్ గారిని మీరు ఎందుకు టచ్ చేయలేదో అర్థం కాదు. ఆయన మీద అదే రకమైనటువంటి, ఇంకా మాట్లాడితే కూటమి ప్రభుత్వం భయపడుతుందేమో మరి వీరి యొక్క నేపథ్యాలు చూసి. సో ఎలా చూడాలి సార్? మరి ఉండవల్లి గారు చెప్పింది ఆయన యొక్క సామాజిక పరమైనటువంటి రిలేషన్తో మాట్లాడాడు అనుకోవాలా, నిజంగానే దీంట్లో ఏమైనా ఫ్యాక్ట్స్ ఉన్నాయి? డీజీ అధికారిని టార్గెట్ చేశారు మీరేమన్నా ఆంజనేయులు? గుడ్ ఈవినింగ్ అండి. మీకు పెద్దల ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా అనేక సంవత్సరాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసుల తర్వాత స్టార్ట్ అయిన ఓబులాపురం కేసులో ఈ రోజున జస్టిస్ ప్రివీల్ అయింది. దీనికి సంబంధించి ఆ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించి అనేక నాయకుల్ని ఈ గాలి జనార్దన్ రెడ్డి ఎంత దారుణంగా మాట్లాడాడు, జంతువులతో పోల్చాడు, ఖడ్గమృగాలు అన్నాడు, రకరకాలుగా అన్నాడు. చివరికి ఆయన చేసిన తప్పేంటో న్యాయస్థానం ముందు క్లియర్గా ఇవాళ ఎస్టాబ్లిష్ అయింది. దానికి సంబంధించి న్యాయ వ్యవస్థకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పేది క్లియర్ కట్గా ఆయన చెప్తున్నారు, పిఎస్ఆర్ ఆంజనేయులు నాకు చాలా దగ్గర మనిషి అని. నాకు తెలిసి వాళ్ళ బంధువులు కూడా. సో బంధువు జైలుకి వెళ్ళాడు కాబట్టి అది కూడా ఆయనకి బాగా, అంటే కాంగ్రెస్ పార్టీ ఈయన ఎంపీగా ఉన్నప్పటి నుంచి అంటున్నారు, కానీ వాస్తవంగా వాళ్ళ బంధువులు ఆ విషయాన్ని తప్పించి మిగతాదంతా చెప్పారు. ఇక్కడ ఏ అధికారైనా సరే ఆలోచించాల్సింది, ఈ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే మనం చట్ట వ్యతిరేకంగా చేసేటువంటి కార్యక్రమాలు, ఈ విధంగా ఒక మహిళని బాంబే నుంచి తీసుకురావటం, ప్రైవేట్ ఒక గెస్ట్ హౌస్లో పెట్టడం, 5 రోజుల పాటు హింసించటం, వాళ్ళతో పాటు ముసలోళ్ళు అయినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఎయిర్ ఫోర్స్లో, నేవీలోనో ఎయిర్ ఫోర్స్లోనో వాళ్ళ ఫాదర్ కూడా పనిచేశారు, ఆమె కూడా ఏదో డాక్టర్ అంటా ఉన్నారు. అంటే ఈ ప్రొఫైల్ ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా చట్ట వ్యతిరేకంగా, అత్యంత దారుణంగా, పాశవికంగా, రేపు ఎఫ్ఐఆర్ బుక్ అయితే ఈ రోజే ఫ్లైట్లు బుక్ చేసుకోవటం, వెళ్ళటం. అంటే ఆ జత్వాని కేసు నాకు తెలిసి స్టేట్లో అందరికి కూడా ఈ డిబేట్ల ద్వారా క్లియర్ కట్గా అన్ని ఇష్యూస్ తెలిసి దాని గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అనేక హోదాల్లో చాలా సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తూ ఉన్నారు. కానీ డీజీ స్థాయి వ్యక్తి అరెస్ట్ అవటం మొట్టమొదటిసారి అనేది వాస్తవమే. ఈ క్రెడిట్ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇవ్వాల్సిందే.
ఎందుకంటే వారి ప్రభుత్వంలో పనిచేసినటువంటి అనేక మంది గతంలో రాజశేఖర రెడ్డి గారి దగ్గర పనిచేసినటువంటి ఐఏఎస్లు జగన్మోహన్ రెడ్డి గారికి హెల్ప్ చేసి జైలుకి వెళ్ళటం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పరిచయమైనటువంటి కార్యక్రమం అప్పటి నుంచే జరిగింది. తర్వాత ఇప్పుడు అంటే ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళ సర్వీసెస్ని వాడాల్సిన వాటికి కాకుండా పెద్దల యొక్క మన్నలు పొందటానికి, అది కూడా పోస్టింగ్స్ కోసమో రకరకాల సొంత ప్రయోజనాల కోసమో చేస్తే ఏ విధమైన రిజల్ట్ వస్తుంది అనేటువంటిది ప్రధానమైన అంశం. ఇది పోలీస్ ఆఫీసర్లు అందరూ కూడా ఒక లెసన్గా తీసుకొని ప్రభుత్వాలు ఏదున్నప్పటికీ కూడా మనం రాజ్యాంగబద్ధంగా పనిచేయాలా, రూల్స్ ప్రకారం పనిచేయాలనేటువంటిది ఒక కనువిప్పు కలిగిద్ది. దీనివల్ల మంచే జరిగింది తప్ప యాక్చువల్గా ఉండవల్లి గారు అధికారుల యొక్క మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేశారు. మరొక పక్కన అధికారులందరూ కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. చూడండి, ఇప్పుడు ఈ రకంగా అయితే రేపొద్దున అధికారులంతా ఎలా పనిచేయాలా, కాబట్టి మీరందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు గలమెత్తాలి అనేటువంటిది ఆయన చెప్పకనే చెప్తున్నటువంటి అర్థంగా కనబడతా ఉంది. అందుకనే పదే పదే ఉండవల్లి అరుణ్ కుమార్ గారి భాష మొత్తంలో కూడా అధికారులు ఎలా పనిచేస్తారు, ఈ విధమైనటువంటి చట్ట ప్రకారం ఇది కరెక్ట్ కాదు, ఇది నిజంగా చట్ట వ్యతిరేకంగా పిఎస్ఆర్ ఆంజనేయులు గారి అరెస్ట్ జరుగుంటే న్యాయస్థానాలు ఖచ్చితంగా ఆయన అరెస్ట్ కూడా తీసుకో కదా. ఇప్పుడు అరెస్ట్ చేయటం వరకే ప్రభుత్వం పని, ఆ తర్వాత జ్యుడిషియల్ వ్యవస్థ చేయాల్సినటువంటి పనులు. మరి జ్యుడిషియల్ వ్యవస్థలో అందరికీ సమానమైనటువంటి అవకాశాలు ఉంటాయి కదా, వాటిని ఉపయోగించుకొని ఇదిగో నేను తప్పుగా పెట్టారు, ఈ ప్రొవిజన్ లేదు, వితౌట్ ప్రొవిజన్ ఎవరికి కూడా రిమాండ్ కూడా ఇచ్చే అవకాశం లేదు కదా. కాబట్టి అది అక్కడ వాళ్ళు ఫైట్ చేసుకోవచ్చు. ఏది మళ్ళీ అరుణ్ కుమార్ గారు పెద్ద అడ్వకేటు, రామోజీరావు గారు లాంటి మార్గదర్శి లాంటి పెద్ద పెద్ద కేసుల్లో ఇవాళ ఆయన అడ్వకేట్గా ఉన్నారు, ఆయనే అడ్వకేసీ కూడా చేస్తున్నారు ఈ కేసుల్లో. కాబట్టి ఆయనకి చట్టం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు అంతకుముందు మీరు చూడండి, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అంతకు ముందు కూడా అనేక హోదాల్లో అనేక జిల్లాల్లో పనిచేశారు. ఆయనకి ఎక్కడా కూడా, ఆయనకే కాదు ఏ ఐఏఎస్ ఆఫీసర్ కూడా, ఇంత ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఈ విధమైనటువంటి పరిస్థితి ఎవరికి లేదు. గౌతమ్ సవాంగ్ గారు కూడా మనకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చే వరకు 19 ఎన్నికల ముందు వరకు ఈ అధికారులకు చాలా మంచి ట్రాక్ రికార్డు ఉంది. మరి పాపం వారు ఏమనుకున్నారు, 151 సీట్లు వచ్చేసినాయి, ఇక జీవితంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాదు, ఇక ఈ భూమి ఉన్నంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటది, మనం ఏది చేసినా చెల్లిద్ది అనేటువంటి అహంకారంతో చేసిన తప్పుల మూల్యమే తప్ప ఇది వేరే విధానమే కాదు. క్లియర్ కట్గా నాకు తెలిసినంత వరకు పోయిన ప్రభుత్వంలో అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వాళ్ళకు ఉండేటువంటి ఒకటే ఆలోచన, 151 సీట్లు మనకున్నాయి, రాకపోతే ఒక 20 సీట్లో 30 సీట్లో పోయినా అధికారం అయితే ఎక్కడికి పోదు అనేటువంటి ఒక ఆలోచనతో వాళ్ళు విర్రవీగారు. దానికి తగ్గట్టు ప్రజలు కర్రగాల్చి వాత పెట్టారు. ఉండవల్లి గారు చేసినటువంటి ప్రతి వ్యాఖ్య కూడా ఆయన బంధువుని అరెస్ట్ చేసినటువంటి అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ వచ్చినటువంటి మాటలే తప్ప దాంట్లో ఒక్కదానికి కూడా శానిటీ లేదనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇంకొక చిన్న మాట కూడా చెప్పారు, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఇంకా నేను లోపలే ఉంటాను, ఇప్పుడల్లా బయటకు వచ్చేటువంటి అవకాశం కూడా లేదంటే, అంటే ఆయనకి తెలుసు ఏ విధమైనటువంటి తప్పులు ఆయన చేశారు, కాబట్టి ఏ రకమైనటువంటి కేసులు వస్తాయి, దాంట్లో రావడానికి అవకాశం లేదు అనేటువంటి వాస్తవం ఆయనకి తెలుసు. కాబట్టి ఆ వాస్తవాన్ని ఆయన బంధువు అయినటువంటి అరుణ్ కుమార్ గారికి చెప్పారు అనేటువంటిది స్పష్టంగా అర్థమైపోతా ఉంది. రైట్ కిరణ్ గారు. బాజీ గారు, మనం ఈ కాదంబరి జత్వాని, డాక్టర్ కాదంబరి జత్వాని గారి కేసుకు సంబంధించి అనేక సార్లు మనం డిబేట్ చేసాం. దీంట్లో దాదాపుగా ప్రతి అంశం కూడా ఎంతో కొంత మనం మర్చిపోయినా కానీ అవగాహన ఉంది మనకి. నాకు అన్నిటికన్నా బాధ అనిపించింది ఏంటంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు ఒకటి ఏంటంటే, ఆయన కలిసిన తర్వాత పిఎస్ఆర్ ఆంజనేయులు కలిసిన తర్వాత అసలు కేసు ఏంటనేది ఆయన స్టడీ చేశాడంట. అదొక ఆశ్చర్యం. అయితే పక్కన పెట్టండి, సరే అది మీ ఇష్టం, మీరు బిజీగా ఉన్నారు, పక్కన పెడితే ముంబైలో జరిగిన కేసు గురించి ఎంత ఈజీగా తీసాడంటే ఆయన 7th రిచెస్ట్ పర్సన్ ఇన్ ఏషియా. ఎవరు? సజ్జన్ జిందాల్. అయితే ఎవరికి ఏంటట? 2